ఈరోజు వీడియోలో మామిడి పండు హల్వా చేసి చూపించబోతున్నాను. దీనికి ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి. న్యాచురల్ కలరు, న్యాచురల్ టేస్ట్తోనే నేను చేసి చూపిస్తున్నాను. చాలా సింపుల్ రెసిపీ. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో మామిడి పండు హల్వా. ఇది ఎవరైనా ఈజీగా చేసేయచ్చు. ఒక్కసారి చూసిన తర్వాత తప్పకుండా ట్రై చేయండి. ముందుగా నేను మామిడి పళ్ళు తీసుకున్నాను. నేను ఒక 4 మామిడి పళ్ళు తీసుకున్నాను. మంచి తియ్యగా ఉన్నవి తీసుకున్నాను అనమాట. ఇవి తీసుకొని ఇలాగా మధ్యలో ఇలా హోల్లా చేసుకొని పీస్ అంతా తీసేయాలండి. మధ్యలో ఉన్న గుజ్జంతా తీసేసుకోండి. ఇప్పుడు అంతా తీసేసాను. ఇలా తీసిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి. 2 సార్లుగా మిక్సీలో వేస్తానండి. ఎందుకంటే ఎక్కువగా ఉంది కదా, క్వాంటిటీ ఎక్కువగా ఉంది కాబట్టి 2 సార్లు వేస్తున్నాను. నెక్స్ట్ అరకప్పు పంచదార వేసుకోవాలి. నేను తీసుకున్న మామిడి పళ్ళు తియ్యగా ఉన్నాయి, అందువల్ల అరకప్పు పంచదార వేస్తున్నాను. మీరు చేసేటప్పుడు పళ్ళ తీపిని బట్టి పంచదార మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కళాయిలో వేసుకోండి. మనం హల్వా చేసే కళాయి కొద్దిగా మందంగా ఉన్నట్టు చూసుకోండి. నేను 2 ట్రిప్పులు మామిడి పండు ప్యూరీ అనేది వేసేసాను. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి. నేను ఇది ఇంట్లో తయారు చేసిన కస్టర్డ్ పౌడర్ అండి. ఇది 3 స్పూన్లు వేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ లేదు అనుకునే వాళ్ళు కార్న్ఫ్లోర్ 3 స్పూన్లు వేసుకొని నెక్స్ట్ కొద్దిగా ఆల్కల్ పొడి వేసి కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుంటే సరిపోతుందండి. మంచి న్యాచురల్ కలర్ కావాలి కాబట్టి నేను కస్టర్డ్ పౌడర్ వేసేసాను. లేదనుకుంటే మీరు కార్న్ఫ్లోర్ వేసుకోవచ్చు. మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. స్టవ్ మీద పెట్టకముందు ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ఎక్కువగా దగ్గర పడిపోతూ ఉంటుంది, గడ్డలు కట్టకుండా కలుపుతూ ఉండాలన్నమాట. ఈ హల్వా రెడీ అవ్వడానికి ఒక అరగంట టైం పడుతుందండి. అలా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే మాడిపోకుండా మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుందన్నమాట. చూసారా దగ్గర పడుతుంది. అప్పుడే ఆల్రెడీ ఉడకడం స్టార్ట్ అయింది. కొద్దిగా టైం అనేది పడుతుందండి, కానీ మనం ఓపికగా చేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుందండి హల్వా. నేను కలుపుతున్నాను. మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేసాను. కొద్దిగా ఆల్కల్ పొడి కూడా వేసాను. మొత్తం హల్వా అంతా తయారయ్యేటప్పటికి ఒక 3 స్పూన్లు నెయ్యి అనేది అవసరం పడుతుంది. అంతేనండి, ఎక్కువ అవసరం పడదు. ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. ఎందుకంటే నెయ్యి ఉడికేటప్పుడు నెయ్యి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. నెక్స్ట్ ఇంకో స్పూన్ వేసుకోవాలి. అది కూడా వేసిన తర్వాత బాగా కలిపేసుకోండి. ఫైనల్గా దగ్గర పడినప్పుడు ఇంకో స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. నేను ఇందులో ఎటువంటి డ్రై ఫ్రూట్స్ వేయడం లేదండి. నాకు న్యాచురల్గా ఫ్లేవర్ అనేది తెలియడానికి నేను ఏమీ యాడ్ చేయట్లేదు. ఇప్పుడు చూసారా దగ్గర పడ్డది. ఇంకొంచెం ఉడికితే ఇంకా మనం తీసేసుకోవడానికి టైం అనేది సరిపోతుంది అనమాట. ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని మరొకసారి కలిపేసుకోండి. మనకి అయిపోయిందని తెలియడానికి ప్యాన్కి అంటుకొని గట్టిపడుతుంది. మనకి ఇలా ప్యాన్కి సపరేట్ కూడా అయిపోతుందండి. అలా వస్తే మనకి హల్వా అనేది రెడీ అయిపోయినట్టు అనమాట. నాకు ప్యాన్కి అంటుకుంటుంది, సపరేట్ అయిపోతుంది అనమాట. నేను ఒక బౌల్కి కొద్దిగా నెయ్యి రాసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా, బౌల్లో వేసేసుకుందాం. సరే, మీకు చూస్తేనే న్యాచురల్ కలర్ బాగా కనిపిస్తుంది కదా. ఇలా న్యాచురల్గా చేసుకొని తింటే ఆ ఫ్లేవరే వేరండి. టేస్ట్ కూడా అలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఇలా వేసేసుకున్న తర్వాత పైన కొద్దిగా నేను బాదం పప్పుతో కొద్దిగా గార్నిష్ చేస్తున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ మీరు ఏవైనా వేసుకోవచ్చు. పైన ఇలా వేయడం వల్ల మంచి కలర్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇది వేసిన తర్వాత బయటన ఒక గంట చల్లారనిచ్చిన తర్వాత మన ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పెట్టుకుంటే చల్లగా మ్యాంగో హల్వా అనేది రెడీ అయిపోతుంది. నేను ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టి తీసానండి, అప్పుడు చూపిస్తాను. చూడండి, ఇలా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఇంకొంచెం గట్టిపడింది కదా. ఇప్పుడు తీసి చూపిస్తున్నాను. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందంటే చాలా బాగా వచ్చింది. తిన్న తర్వాత ఎవరైనా మెచ్చుకోకుండా ఉండరండి, అంత బాగా వచ్చింది. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.